మళ్ళీ ఒకసారి చదువుకుందామా? 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ 2 మాత్రం చదువుకొని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. ఇక్కడ నీ దేవుడైన యెహోవా మాటలు వినిన ఎడల మన మీదకి ఏమొస్తాయంట? దీవెనలు వస్తాయి. దీవెనలు మనం ఎప్పుడెప్పుడు ఇస్తాము? ఎప్పుడు ఇస్తాం? దీవెనలు మనము ఎప్పుడెప్పుడు ఇస్తాము? ఇతరులకు ఇస్తాం. మనం ఎప్పుడు? పెళ్ళవుతుంది కదా, ఎప్పుడు దీవెనలు ఎవరికి ఇచ్చలేరా? ఇచ్చినారు కదా. పెళ్ళయిన తర్వాత చిన్నపిల్లలు అయితే ఇచ్చలేకుంటారులే కాబట్టి ఇట్లా అంటున్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, దీవెనలు ఎప్పుడు ఇస్తారు? కొత్తగా పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారు? ఏం దీవెన ఇస్తారు? నిండుగా 100 ఏళ్ళు చల్లగా ఉండని దీవిస్తారు కదా. పుట్టినరోజు అప్పుడు కూడా ఏం చేస్తారు? పిల్లల్ని ఏం చేస్తారు? దీవిస్తారు కదా. దీవించడం అంటే చాలా చాలా ఇష్టం కదా మనకి. దీవెన అంటే ఇష్టం, కానీ శాపం అంటే ఇష్టమా? శాపము ఎవ్వరికి ఇష్టం లేకుంటుంది కదా. అయితే ఇక్కడ దీవెన ఇస్తాడంట దేవుడు. ఏమిస్తాడు? దీవెన ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంట? దీవెనలు దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడంట? నీ దేవుడైన యెహోవా మాట వింటేనా వినకుంటేనా? మనం పిల్లలతో ఏమైనా పని చేయించుకోవాలనుకున్నప్పుడు పలాంది తేపోరానికి ఇది ఇస్తా అంటామా? అంటాం కదా. ఒకవేళ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా నువ్వు ఈ పని చెయ్యి, నీకేమిస్తాను, నీకు ఏమైతే లేదో అది ఇస్తాను. ఒకవేళ ఇల్లు కానీ, లేకపోతే పొలం కానీ, లేకపోతే ఏ సమస్య కానీ ఏం చేస్తారు? నువ్వు ఈ పని చేస్తే ఇది ఇస్తా అంటారు కదా. పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు? నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తా అంటారు కదా. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ? దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల ఏమిస్తాడంట దేవుడు? దీవెనలు ఇస్తాడంట. మరి దీవెనలు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలో? మనము